ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో ఈ నెల 26న జరగనున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికల్లో తమ ప్యానెల్ను గెలిపించాలని నూకల వెంకట వేణుగోపాల్ కోరారు. 2004 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తమ హయాంలో దేవస్థానం అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. దేవస్థానం నిధులతో పాటు స్వంత నిధులు వెచ్చించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగని విధంగా వాసవి దేవస్థానం అభివృద్ధి జరిగిందని అన్నారు. తమ పాలనలో ఎటువంటి అవినీతి జరగలేదని, పారదర్శకంగా కార్యక్రమాలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో కొందరు తమపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇతరులు వేసే ఎన్నికల ఎత్తుగడలను ఎవరూ నమ్మవద్దని, దేవస్థానం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ ప్యానెల్కు మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సమితి దేవస్థానం సభ్యుల కమిటీ ఈరోజు నామినేషన్ ఫామ్ జరిగింది. ఏప్రిల్ 2వ తారీఖు నాడు. 26వ తారీఖు ఎలక్షను. మరి ఈ దేవస్థానం 2004లో గౌరవనీయులు కొంజేటి రోసీ గారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం మొత్తాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆయన ప్రతి అంశంలోనూ ఆయన గమనింపుతోనే ఆయన చెప్పిన విధంగానే చేశాం. ఎలక్షన్లో నుంచున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అవకడ పార్టీలు కానీ వీళ్ళు కానీ ఎవరు ఏదో ఒకటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ దేవస్థానంలో మా ఆయామంలో ఎటువంటిది జరగలేదు. ఈ తెనాల్లో ఉన్న చిన్న ఊరిది. ఈ ఊరిలో ఉన్న సభ్యులందరికీ ఈ దేవస్థానం 2004 ముందుకి 2020 తర్వాత ఈ డెవలప్మెంట్కి ప్రతి ఒక్కళ్ళకి ఆలోచనలో గమనింపు ఉండవచ్చు. ఇంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేదనేది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులు మొత్తంకు తెలుసు. మా మీద అనేక రకమైన మా సొంత డబ్బులతో సత్యనారాయణ స్వామి దేవాలయం కట్టిస్తే దానికి ఎస్టిమేషన్ వేయాలి, విగ్రహాలు ఇదేని, ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లు అన్నమాట. వీటిని మీరు ఎవ్వరూ కూడా ఏ ఒక్క మాట కూడా నమ్మొద్దు. ఇప్పుడు మీ వంతు ఓటు వేసి మీ పవిత్రమైన ఓటుని వేసే సమయం వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏమిటి అనేది ప్రతి విషయం ఆలోచించి ఓటు చేయండి. డెవలప్మెంట్ ఒక్కటే చూసుకోండి. మీరు మిగిలిన మాటలు ఏమీ వినొద్దు. కాబట్టి సభ్యులందరూ మేము కొంజేటి రోసీ గారు ఎంత గొప్పవారో వారి యొక్క అనుచరులు మేమందరం ఎటువంటి తప్పు చేయము, చేయలేదు, చేయపోము. ఇది మీరు గమనించే ప్రార్థన. కాబట్టి మా మీద అనేక అవాంతరాలు తీసుకొస్తున్నారు. ఏ ఒక్క విషయం కూడా న్యాయబద్ధమైనది కాదు, నిజమైనది కాదు. కాబట్టి మీరు అందరూ గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 26వ తారీఖు నాడు 26వ తారీఖు నాడు ఓటింగ్కి సకంగా మీ పవిత్రమైన ఓటుని డెవలప్మెంట్ గుర్తుపెట్టుకుని ఓటింగ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆరోపణలు చేస్తారు, అవకతవకలు వాళ్ళు చెప్పుకుంటున్నాయి కానీ మాకు ఇంతవరకు అయితే యథార్థం తెలియదు. మేము ఎటువంటి అవకతవకలు చేయలేదు, చేయపోము, చేయలేదు, చేయము. వాళ్ళు డబ్బులు కాజేసామంటున్నారు. మాకే డబ్బు అవసరం లేదు. మేము 50 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన దాన ధర్మాలు 100 కోట్ల పైన ఉంటాయి. ఈ దేవాలయంలో మాకు చాలా గుంటూరులో అయినా తెనాల్లో అయినా అందరూ నవ్వుతున్నారు మేము డబ్బు కాజేసామంటే. నా డబ్బే నేను ఇక్కడ దాదాపు చాలా డబ్బు ఒకట వైశ్య బ్యాంక్ బిల్డింగ్ కానీ, సత్యనారాయణ స్వామి గుడి కానీ, ఈ ఒక్కలగడ్డ కళ్యాణ మంటపంలో కానీ అనేక డబ్బు నేను ఇక్కడ ఉపయోగించున్నాను. ఇది యథార్థం. అమ్మవారి విగ్రహాలు, అయ్యవారి విగ్రహాలు అంటున్నారు. ఇవన్నీ తప్పు. ప్రతిష్ట 30 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అది మొత్తం నేనే భరించి ప్రతిష్ట చేయించాను. కాబట్టి నేను నా సొంతంతో కట్టిన దేవాలయం మీద కూడా ఆరోపణలు చేస్తే ఎవరిచ్చిన డబ్బు లేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు.
ఇది గమనించబడుతుంది. కోర్టుకు వెళ్ళారని తెలిసింది, ఎలక్షన్ జరగకూడదని, ఎన్నికలు ఎప్పుడో జరపాల్సిందే జరగకుండా ఇప్పటి వరకు వెయిట్ చేశారని దీని మీద ఆరోపణ చేస్తూ కోర్టుకు వెళ్ళారని తెలిసింది. మరి అది మీరు ఇంతవరకు మా దగ్గరికి ఏ ఇన్ఫర్మేషన్, ఏ నోటీసు లేదు. దీని గురించి మేము ఆలోచించట్లేదు. మమ్మల్ని సెక్రటరీలు కావాలి, ప్రెసిడెంట్లు కావాలని అడిగితే మేము అక్కడ తెచ్చిస్తామంటే వాళ్ళు కోర్టుకు వెళ్తామని 5-6 చెప్పారు. అయినా మేము దాని గురించి గమనించలేదు. వేణుగారి ప్యానెల్లో నేను జాయింట్ సెక్రటరీగా నామినేషన్ వేయడం జరిగింది. నేను నా పని తప్పించి ఎందులోని కూడా ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం కాదు. అటువంటి మనిషిని 2011లో ఆయన కాంట్రాక్ట్ చేయమని సిటీ జనరల్ స్టోర్స్ నన్ను పిలవడం, నేను కాంట్రాక్ట్ అయితే చేయను సార్, సేవ అయితే చేస్తానంట. ఆ విధంగా ఈ దేవస్థానంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన చెప్పే నీతులకి నేను ప్రభావం అయ్యి ఆయన దగ్గర నేను ఎంతో నేర్చుకోవడం జరిగింది. ఆ ప్రకారమే గత 15 సంవత్సరాలుగా సేవాభావంతో ఇక్కడ అంకితం అయి ఉన్నవాళ్ళం. ఏ రోజు ఏ పదవి కావాలని మేము కోరుకోలేదు. ఇది మీరందరూ గమనించాలి. ఇవాళ ఒక పెద్ద మనిషి, రాత్రి వరకు మాతోటే ఉన్న మనిషి, మీతోటే ఉన్నానన్న మనిషి, ఆయన ఇవాళ చాలా నీతులు చెప్పారు. చాలా మంచిది. అయితే కలిస్తే బాగుంటుంది, గొడవలు లేకుండా బాగుంటుందని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పిన పెద్ద మనిషి మరి ఇన్నిసార్లు వాళ్ళు రకరకాలుగా ప్రతిరోజు ప్రతి నిమిషం మాట్లాడుతానే మాకు వ్యతిరేకంగా లేని ఆరోపణలు చేస్తానే ఈ విధంగా ప్రవర్తించినప్పుడు అసలు సఖ్యత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వేణుగారు మాకు ఒక్కటే చెప్పారు, ఏ రోజు కూడా మనం ఎవ్వరి మీద తప్పుగా మాట్లాడకూడదు అని నేర్పారు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. మేము ఏ రోజు కూడా ఎవ్వరి మీద కూడా మేము ఆరోపణలు చేసి ఎరగం. తప్పులు ఎంచుకుంటే గురువింద గింజ మాదిరి వాళ్ళ తప్పులు వాళ్ళకే తెలుసు, మనమేమి తెలియజేయవలసిన పని లేదు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆయన నాన్నగారు రాంకోటేశ్వరరావు చేతికి ఎముక లేని విధంగా వారు చందాలు ఇస్తూనే ఉంటారు. మనం ఏ దేవస్థానానికి మన సత్రాలకు వెళ్ళినా అక్కడ శిలాపలకం మీద నూకల రాంకోటేశ్వరరావు పేరు, ఆయన ఇచ్చిన రుసుము, ఆయన ఇచ్చిన చందా ప్రతి చోట కనబడుతూనే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయమే. అటువంటి గొప్ప ఫ్యామిలీ. సో ఉదాహరణకి నా దగ్గర ఉండే చిన్న తాపీ మేస్త్రి చేయవలసిన పనికి ఆయన నన్ను పిలుస్తారు. అలాగా ఆ విధంగా ఏంటంటే అతి జాగ్రత్త తీసుకుంటారు ఆయన ఏ విషయానికైనా సరే. అలాగని ఆయన సొంత పని ఈ 15 సంవత్సరాల్లో నాకు ఒక్క చిన్న పని కూడా ఆయన సొంత పని నాకు చెప్పలేదు ఏ రోజు కూడా. ఆయన గుడి బడి ఈ రెండూ కూడా ఆయన చాలా శ్రద్ధగా చూసుకుంటారు. ఇటువంటి మహోన్నత వ్యక్తి దీనికి ఆయన అనాలి నాకు ఓపిక లేదు అని చెప్పేసి. ఏంది దీనివల్ల ఏంటి? ఆయనకి ఏమైనా జీతం ఇస్తున్నారా? ఇక్కడ ఆయన జీతభత్యాలు తీసుకుంటున్నారా? దీనివల్ల ఎవరికి నష్టం? ఆశ పడ్డవాళ్ళకి నష్టం, అంతేగాని మన దేవస్థానానికి నష్టం, మన కులానికి నష్టం. అరే ఇన్ని ఊరుల్లో గొప్పగా చెప్పుకుంటున్న ఇంత డెవలప్ చేసిన దాన్ని వీళ్ళ స్వార్థంతో ఇన్ని సంవత్సరాలు లేనిది ఇవాళ ఎందుకు అడుగుతున్నారు? అంటే ఇవాళ వీళ్ళకి సంపాదన మార్గం ఉందనా, లేకపోతే ఇక్కడ కూడబెట్టింది ఏదైనా చేసుకుందామనా? వీళ్ళ సొంత ఆశ తప్పించి ఇక్కడ ఏదైనా కొంచెం కూడా సేవ చేద్దామనుందా? ఇన్నిసార్లు ఇన్ని ఆరోపణలు చేస్తున్న ఈ మనుషులు గుడికి ఎన్నిసార్లు వస్తున్నారు? ఏం చేస్తున్నారు వీళ్ళు? నా అంతటి నేను ఉండి ఆయన వెనకాల వ్యాయామశాలకు వెళ్తూ ఉంటే సార్ హారతి తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఇన్నిసార్లు చించుకుంటున్నారో అదే ప్రెసిడెంట్ని రమ్మని అడిగితే వెనకాల మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పని వెళ్ళిపోయాడు. కారు దిగి శాలువాలు ఎదురుగుండా నుంచి కొనుక్కొచ్చే వరకు కూడా 15 నిమిషాలు ఆయన బయటకు చూస్తూ నుంచున్నాడు. కానీ గుళ్ళోకి వచ్చి హారతి తీసుకోవడానికి ఆయనకి దిక్కులేదు. వీళ్ళు గుడికి రావాలంటే ఒక పెద్ద మెహర్బానీ. మేము రోజు వస్తాం, కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది అది అంతేది. రోజు పూలు పళ్ళు తెచ్చుకుంటాను, నేను గంట పైన గుళ్ళో గడుపుతూ ఉంటాను. ఇది మాకు సర్వసాధారణం. ఇది వీళ్ళకి మాత్రం అది ఒక గొప్ప విషయం. వీళ్ళు దీనికి పోటీదారులు.
ఇవి మీరు గమనించవలసింది. ఆయన పదవి చేపట్టగానే సత్యనారాయణమూర్తి స్వామి గుడి ఇవన్నీ వీళ్ళ ఆరోపణలు ఇన్ని చేసుకుంటున్నారు కదా. ఆయన చేపట్టగానే ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఫస్ట్ చూసింది ద్రవ్యలోటు చూశారు. ఇక్కడ దూపదేవ నైవేద్యాలకు కూడా ఇక్కడ సరైన ఫండ్ లేదు. ఆ రోజున ఆయన ఫస్ట్ తీసుకున్న నిర్ణయం వారి సొంత డబ్బులతోటి మనకి ఇవాళ ఉన్న అక్కడ బిల్డింగు నూకల రామకోటేశ్వరరావు పేరు మీద ఆ బిల్డింగ్ని కట్టడం, ఆ బిల్డింగ్ని ఆయన ప్రత్యేకం శ్రద్ధ తీసుకుని ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి బెంగళూరు పోయి బ్యాంకుకి తీసుకొచ్చి అందులోని బ్యాంకును పెట్టడం, ఆ రోజున బ్యాంక్ ఇచ్చే అద్దె గొప్ప అద్దె. బ్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో మిగతా షాపులన్నిటికీ కూడా మంచి డిమాండ్ వచ్చింది, మంచి ఆదాయం సమకూర్చారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన గుడి ముందర భాగం నుంచి మన ఎదర గేట్ వరకు కూడా మొత్తం ఆయన చదువును చేయించి కాంక్రీట్ వేయించి స్టేజ్ని పెద్దదిగా చేసి లోపల అమ్మవారికి నాకైతే తెలీదు, చెప్పుకున్నదే అమ్మవారికి కలగా లేకపోవడం వల్ల దాన్ని మంచి శిల్పులను రప్పించి ఆ రోజున వాసవి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా మాలేపాటి హరిగారి ద్వారా ఆ చక్కటి రూపకల్పన చేయడం, దాని కింద పీఠాలను సరిచేసుకోవడం, లోపల గుడి అంతా కూడా గ్రానైట్లు వేయడం, ఈ విధంగా ఇదంతా కూడా ఆయన స్వీయ ధనంతో చేసిన పనులు ఇవన్నీ వీళ్ళకి కనబడలేదా? ఇవి చెప్పరు. ఆయన కట్టిన సత్యనారాయణమూర్తి స్వామి గుడికి నేనే స్వయంగా దగ్గరుండి చూసింది. ఒక్క పెయింటింగ్ కాంట్రాక్ట్కి 9 లక్షల రూపాయలు నేనే మాట్లాడి ఇచ్చా. 14 లక్షల రూపాయలు వాళ్ళు అడిగితే అటువంటిది 9 లక్షలు ఓన్లీ పెయింటింగ్ కాంట్రాక్ట్కి ఇస్తే గుడి కట్టడానికి మొత్తం ఎంత అవుతుంది నిర్మాణానికి? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. దానికి స్వామివారికి అమ్మవారికి కింద ఆయన ఎవరైనా సరే మనకు తెలుసున్నదే రాగి రేకు మీద చేపిస్తారు. ఆయన ఒక్కొక్క బిస్కెట్ బంగారంతో ఆయన రేకులు చేయించి మన ఒంగోలు అవతల ఉన్న అయ్యవారి దగ్గర వాటిని కొన్ని లక్షల జపం కొన్ని నెలల పాటు చేయించి అవన్నీ తీసుకొచ్చి దాని కింద ప్రతిష్ఠించడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళకి ఏమి అక్కర్లా. ఎంతసేపు వేణుగారు అలాగా వేణుగారు ఇలాగా ఏకవచనం అసలు మాకు రమ్మంటే రాదు ఎవరిని కూడా అలా ఏకవచనం పెట్టాలి అంటే. ఈ విధంగా ఇన్ని దౌర్భాగ్యానికి ఎంత నికృష్టమైన మాటలు మాట్లాడుకోవడం ఎంతవరకు సబు అని అందరూ కూడా గమనించాలి. పెండింగ్ ఉన్న సంవత్సరాలు ఇవి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా కోశాధికారి అన్నవరపు నరసింహరావు గారు చాలా వివరంగా మొత్తం ప్రతి సంవత్సరం చదువుకుంటా వస్తుంటే సభికుల్లో వేణుగారి మీద మాకు నమ్మకం ఉందా ఏం అక్కర్లేదని అన్నా కూడా పద్ధతి అని చెప్పేసి చాలా వివరంగా ప్రతిదీ కూడా జమా ఖర్చులు తెలియజేసి ఆ తర్వాత సభ మొత్తం ఆమోదించిన తర్వాతనే నెక్స్ట్ అంశంలోకి వెళ్ళాం. ఆ రోజు ఆ తర్వాత అంశం ప్రకారమే మనం ఈ నెల 26 ఎలక్షన్ జరుపుకోవడానికి వేణుగారు ప్రకటించడం, ఎలక్షన్ ఆఫీసర్గా ప్రకటించడం సాధు ప్రతాప్ గారిని, ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే సభని మేము ముగించడం జరిగింది. ఎక్కడా కూడా మేము ఏది కూడా హడావుడిగా ఏది ముగించలేదు. అదేవిధంగా ఆ రోజున ఆఫీస్ రూమ్లోకి ఒక 5-6 రావడం జరిగింది. వాళ్ళ డౌట్లని వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. అటువంటిది వీళ్ళు మళ్ళీ ఈ ఎలక్షన్లను ఆధారం చేసుకుని లేనిపోర ఆరోపణలు అయ్యే చెప్తారు చెప్పిందే చెప్పడం. ఈ విధంగా ఇది ఎంత మాత్రం కూడా సబు కాదని చెప్పేసి వారికి ఆ వాసవి అమ్మవారే వారికి హితో పలకాలని చెప్పేసి వారికి బుద్ధి వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మీడియా సమావేశంలో మరొక్క మారు కోరుకుంటున్నాం. జై వాసవి.